కాశీకి వెళ్ళినప్పుడు ఏమి వదిలేయాలి? ఠంచనుగా చెప్పేస్తారెవరైనా కాశీ వెళ్ళినప్పుడు మనకిష్టమైన కాయనో, పండునో విడిచిపెట్టి రావాలి అని. ఆ మేరకు మనం మనకిష్టమైన ఏదో ఫలాన్ని, ఏదో ఒక కాయను వదిలేసి వస్తుంటాం కూడా. అటు తర్వాత నుండి వాటిని తినడం మానేస్తాం. పైగా నేను వంకాయలు తిననండి, కాశీలో ఎప్పుడో వదిలేశాను, నేను సీతాఫలాలు తిననండి, కాశీలో వదిలేశాను అని చెప్పుకుంటూ అదో గొప్ప విషయంగా ఫీలవుతుంటాం. నిజానికి మన పెద్దలు వదిలేయాలన్నవి కాయాపేక్ష, ఫలాపేక్ష. వదులుకోవడం అంటే తినే కాయలు, ఫలాలు వదిలేయటం కాదు. కాయాపేక్ష అంటే దేహం పట్ల ప్రేమ. ప్రతి వ్యక్తికి శరీరం పట్ల ఆపేక్ష ఉంటుంది. అది వదిలేయమని. నా శరీరానికి సుఖం కావాలి, ఏసీ కావాలి, మెత్తని పరుపు కావాలి, తినడానికి రుచికరమైన భోజనం కావాలి అనే అపేక్షలను వదిలేసి సాధువులా బతకమని అర్థం. ఫలాపేక్ష అంటే ఏదైనా పని చేసినప్పుడు దాని ద్వారా లభించే ఫలితం పట్ల ఆపేక్ష వదిలేయమని. అసలు శాస్త్రంలో ఎక్కడ కూడా కాశీకి వెళితే కాయో, పండో వదిలేయాలి అని లేదు. శాస్త్రం చెప్పిన విషయాన్ని కొందరు తెలిసి తెలియని విషయ పరిజ్ఞానంతో వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు. కాశీ క్షేత్రం విషయంలో శాస్త్రం చెప్తున్నది ఏమిటి అంటే, కాశీ వెళ్లి గంగలో స్నానం చేసి కాయాపేక్ష, ఫలాపేక్షలను గంగలో వదిలేసి ఆ విశ్వనాథ దర్శనం చేసుకుని ఎవరి ఇళ్లకు వాళ్లు తిరిగి వెళ్ళాలి అని. ఇక్కడ కాయాపేక్ష, ఫలాపేక్ష అన్నారంటే ఈ కాయము పై, శరీరము అపై అపేక్షని, ఫలాపేక్ష కర్మ ఫలము పై అపేక్షని పూర్తిగా వదులుకొని కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు. కాలక్రమేణా అది కాస్తా కాయ, పండుగా మారిపోయింది. అంతేకాని కాశీకి వెళ్లి ఇష్టమైన కాయగూరలు, తిండి పదార్థాలు గంగలో వదిలేస్తే మనకు వచ్చే నిజమైన పుణ్యం ఏమి ఉంటుంది? కనుక శాస్త్రం నిజంగా ఎలా చెప్తుందో అర్థం చేసుకొని ఆ క్షేత్ర దర్శనం చేసుకుని ఆ సంప్రదాయాలను పాటిస్తే నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది. అంతేకాని మామిడి పండుని, వంకాయని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. కనుక ఈసారి మనం మరోమారు కాశీకి వెళితే మనకి శత్రువులు అయిన మన శరీరం పైన ఉన్న ఎక్కువ ప్రేమని, మనం చేసే కర్మల మీద లేనిపోని కర్మఫలాపేక్షని మాత్రమే వదులుకొని ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానంతో గృహోన్ముఖులమవుదాం. 10 రూపాయల దానం చేసి తద్వారా ఫలితం ఆశించటం, చిన్న క్రతువును చేసి ఏదో ప్రయోజనాన్ని కోరుకోవడం, బంధుమిత్రులకు చిన్న సహాయం చేసి దాని ద్వారా ఏదో ఫలితాన్ని కోరుకోవడం వంటివి మానుకోవాలనే నిగూఢమైన అర్థమీ ఆచారంలో దాగియున్న విషయాన్ని మనం గ్రహించాలి. శ్రీవెంకటేశాయ నమః.